అందరికీ నమస్కారం. సరుతోడు ఛానల్ కి స్వాగతం. పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంద్రధన్యుడు మొట్టమొదటిసారిగా పూరి మందిరాన్ని కట్టిస్తాడు. కట్టించిన తర్వాత ఆ జగన్నాథుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో, నేను నెరవేరుస్తాను అని అంటాడు. అప్పుడు స్వామి, నీ దర్శనమే నాకు మహాభాగ్యం, కానీ నాకు ఒక కోరిక ఉంది, దాన్ని నెరవేర్చండి అని అడుగుతాడు. ఇంద్రధన్యుడు, నాకు పిల్లలు పుట్టకుండా నా వంశాన్ని ముగింపు చేయండి, ఎందుకంటే భవిష్యత్తులో ఎవ్వరూ కూడా ఈ ఆలయం నాది అని మీకు మరియు మీ భక్తుల మధ్యన రాకూడదు అని కోరుకుంటాడు. అప్పుడు ఇంద్రధన్యుడి భార్య గుడించ ఇవన్నీ వింటుంది. ఆ బాధలో ఒకరోజు రాజును అడుగుతుంది, రాజా, నాకు మాతృత్వ భాగ్యం లేదా అని. అయితే ఒకరోజు జగన్నాథుడు గుడించ బాధను చూసి, నేను మరియు మా అన్న బలరాముడు మరియు నా చెల్లెలు సుభద్ర ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వచ్చి ఉంటాము, మేము నిన్ను కన్న తల్లిలాగా భావిస్తాము అని వరమిస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం జగన్నాథుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రథం మీద గుడించ ఆలయంకి వెళ్లి ఆమె చేసిన వంటలు తిని సంతోషపరిచి ఇంటికి తిరిగి వచ్చేస్తారు. అంతటి కరుణామయులు మన జగన్నాథుడు. మనం కూడా భక్తితో ఏం కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుస్తాడు ఆ జగన్నాథుడు. జై